వర్షం నీటిని కాలువలోకి వృధాగా పోనివ్వకుండా ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాల్లోకి పంపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సైఫాబాద్ సైన్స్ కాలేజీలో జలమండలి ఆధ్వర్యంలో వర్షపు నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఇంజెక్షన్ పాయింట్, హార్వెస్టింగ్ బోర్వెల్స్లను ప్రారంభించారు. వర్షపు నీటిని సంరక్షించి జలవనరులు కాపాడుకోవాలని మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. హైదరాబాద్ కాంక్రీటు మయం కావడంతో నీరు ఇంకే పరిస్థితి లేదని, నగరంలో ప్రతి ఇళ్ల ప్రాంగణంలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. అందుకే పడుతున్న ప్రతి వర్ష పొట్టు ఇంకుడు గుంతలో పోవాల్సిందే. అందుకే హైదరాబాద్ ప్రజల సహకారం కావాల్సిందే. ప్రభుత్వం చట్టం తెచ్చో ప్రభుత్వం ఇది చేయాలంటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలని తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని అందరినీ కోరుతా ఉన్నా. వాళ్ళందరూ కూడా ఇలా ఒక సామాజిక బాధ్యతగా నువ్వు తాగుతున్న నీరు నీ భూమి నుంచి తీసుకుంటున్నప్పుడు నువ్వు వృధా చేస్తున్న నీరు ఆ భూమిలోకి పంపే ప్రయత్నానికి తీసుకుంటున్నటువంటి మెట్రో వాటర్ వర్క్స్ ఒక ప్రణాళిక ఇస్తుందో దాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే దాదాపు 3,500 నుంచి 4,000 బోర్లు ఎండిపోయినాయి. ఇంజెక్షన్ బోర్వెల్స్ అని బోరు పక్కన మనకు పడుతున్నటువంటి రూఫ్ వాటర్ కావచ్చు, అవన్నీ కూడా బోరు పక్కన తీసుకుపోగలిగితే ఇదే లక్షల కోట్ల మీరు కట్టిన అపార్ట్మెంట్లు ఇంటీరియర్ లా ఇది ఒక చిన్న పెసరగింజంతా కూడా కాదు.